సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి. మాధురి తన ఇద్దరు చిన్నారులని దారుణంగా చంపేశాడు సురేష్. ఘటనకు ముందు సురేష్ మాధురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మాధురిని తీవ్రంగా కొట్టడంతోనే నిద్రలేచారు ఆ ఇద్దరు చిన్నారులు. దీంతో అమ్మను కొట్టద్దు 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 అంటూ సురేష్ కాళ్ళు పట్టుకున్నారు. ఆ చిన్నారులిద్దరూ తల్లిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ఇద్దరు పిల్లలు కూడా, మరి ముఖ్యంగా పెద్ద కూతురు మరింత తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో చిన్నారులపై దారుణానికి ఒడిగట్టాడు ఆ దుర్మార్గుడు. విచక్షణ రహితంగా దాడి చేశాడు సురేష్. దీంతో సురేష్ దాడిలో ఆ ఇద్దరు చిన్నారులు తల్లి మాధురి మృతి చెందింది. సుత్తితో కొట్టడంతో, ఈ మాట చెప్పాలంటేనే ఏదోలా ఉంది. సుత్తితో కొట్టడంతోనే మాధురి తల నుజ్జు అయిపోయింది. ఆ ఇద్దరు పిల్లలు కూడా ఎంత విలువలాడుంటారు కదా క్షణం. విచక్షణ రహితంగా కొట్టడంతోనే పెద్ద కూతురు పుష్పకుమారి తల ఛిద్రమైపోయింది. గొంతు గుండెలపై తొక్కడంతో చిన్న కుమార్తె పక్కటెముకలు విరిగిపోయాయి. ఒక్కసారి చూడండి, అదిగో వాడే సురేష్, వాడే ఆ దుర్మార్గుడు. అమ్మా మహాతల్లులు, బహుశా నేను ఈ మాట అంటున్నానంటే మీకు కాస్త ఆక్షేపణీయంగా అనిపించవచ్చు, మీకు కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఎవరైతే విచక్షణ రహితంగా ఎందుకని అంటున్నానంటే కనుక ఇల్లీగల్ రిలేషన్స్, విచక్షణ లేకుండా ఇదిగో ఇటువంటి ఇల్లీగల్ రిలేషన్కి పాల్పడే ప్రయత్నం చేస్తే చూడండి ఆ దుర్మార్గులు మిమ్మల్ని కాదు, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని చంపేస్తున్నారు.